ఈరోజు మనం ఒక పెద్ద పారిశ్రామిక నిర్మాణం వెనుక ఉన్న ఒక వ్యక్తి కథ గురించి లోతుగా చర్చిద్దాం. అవును, ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, ఇదొక ప్రజా ఉద్యమం, ఒక అచంచలమైన సంకల్పం యొక్క కథ. మనం మాట్లాడుకోబోయేది విశాఖపట్నం ఉప్పు కర్మాగారం గురించి, దాని వెనుక ఉన్న తమనంపల్లి అమృతరావు అనే ఒక గొప్ప నాయకుడు గురించి. ఆ పేరు బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు, కానీ ఆయన పోరాటం వల్లే ఆ ఫ్యాక్టరీ సాధ్యమైంది. అంటే కేవలం ఒక పరిశ్రమ ఎలా కట్టారు అని చెప్పడమే కాదు, ఒక వ్యక్తి నిబద్ధత, ప్రజల ఆకాంక్షలు, రాజకీయ ఒత్తిళ్లు ఒక రాష్ట్రాన్నే ఎలా మార్చగలవో అర్థం చేసుకోవడమే మన ఉద్దేశం. కరెక్ట్. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒకే ఒక్క నినాదంతో ఒక సామాన్య వ్యక్తి అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా కదిలించగలిగాడు? ఆ ప్రయాణమే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఒక మనిషి మొదలుపెట్టిన చిన్న నిరసన భారతదేశంలోనే ఒక అతిపెద్ద ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్గా ఎలా రూపుదిద్దుకుందో వివరంగా తెలుసుకుందాం. ఈ కథ అంతా మొదలైంది 1960లో. అప్పుడప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఎన్నో ఆశలు, ఎన్నో కలలు. కాని ఆ కలలన్నింటినీ ఒక్క దెబ్బతో నీరుగార్చేశారు. రాష్ట్రానికి కావలసిందేంటి? ఇండస్ట్రీ, ఉద్యోగాలు. దానికి ఒక స్టీల్ ప్లాంట్ అయితే బాగుంటుందని అనుకున్నారు. ఇందుకోసం ఎక్స్పర్ట్స్ను పిలిపించారు. వాళ్ళొక పర్ఫెక్ట్ లొకేషన్ని కూడా చూపించారు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఒకవైపేమో ఎక్స్పర్ట్స్ అందరూ విశాఖపట్నం అయితే బెస్ట్ అని రిపోర్ట్ ఇచ్చారు. కానీ మరోవైపు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో డబ్బు లేవు, అసలు ఆ ఆలోచనే మర్చిపోండి అని తేల్చేసింది. అంటే ఒక కళ పురిట్లోనే చనిపోయినట్టయిందన్నమాట. ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, అంతా సైలెంట్. సరిగ్గా అప్పుడే 1966లో ఒక వ్యక్తి విశాఖపట్నం వచ్చారు, ఒంటరిగా, కానీ ఒక బలమైన సంకల్పంతో. ఆయన పేరు అమృతరావు. కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక చిన్న గోనసంచి పరుచుకుని కూర్చున్నారు. చేతిలో ఒక ప్లాకార్డ్, దానిమీద మనం ఇందాక చెప్పుకున్న నినాదం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని రాసి ఉంది. అయితే ఈ అమృతరావు గారెవరో తెలుసా? ఆయన సామాన్యుడు కాదు. బ్రిటిష్ వాళ్లని ఎదిరించి ఎన్నోసార్లు జైలుకెళ్లిన ఫ్రీడమ్ ఫైటర్. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. పెద్ద పెద్ద స్వాతంత్ర్య నాయకులతో కలిసి పనిచేశారు. అసలు చెప్పాలంటే పొట్టి శ్రీరాములు గారికన్నా ముందే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని అడిగిన వ్యక్తి ఆయన. అంటే ఆయన రక్తంలోనే పోరాటం ఉంది. ఆయన ఒక్కరే మొదలుపెట్టారు. కానీ చూస్తుండగానే ఆ నిరసన ఒక దావానలంలా వ్యాపించింది. మొత్తం రాష్ట్రం దృష్టి వైజాగ్ వైపు మళ్ళింది. ఆయన పట్టుదల ఎలాంటిదంటే పోలీసులొచ్చి అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. బయటకు రాగానే మళ్లీ అదే కలెక్టర్ ఆఫీస్ ముందు అదే గోనె సంచి మీద కూర్చుని దీక్ష మొదలుపెట్టేవారు. ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంది. వాళ్ళు ఎంత ఆపాలని చూస్తే ఈయన అంత బలంగా నిలబడ్డారు. ఆయన ఒంటరి పోరాటాన్ని చూసి జనసంఘం, ప్రజాపార్టీ లాంటి పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు, నాయకులు కూడా మద్దతుగా నిలవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది అమృతరావు ఒక్కరి గొంతు కాదు, వేలాది మంది గొంతుకగా మారింది. అయినా ప్రభుత్వం వైపు నుంచి చలనం లేదు. ఇక లాభం లేదనుకున్న అమృతరావు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. అదే ఆమరణ నిరాహార దీక్ష. తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఇక్కడి నుంచే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 26 రోజులు ఆహారం లేకుండా. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. చావు అంచుల దాకా వెళ్లారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ ఆగ్రహం రోడ్ల మీదకు వచ్చింది. పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. కానీ పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 32 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఉద్యమం రక్తసిక్తమైంది. ఈ సంఘటనతో రాజకీయంగా పెద్ద భూకంపమే వచ్చింది. ఏకంగా 65 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తారాస్థాయికి చేరింది. చివరికి నవంబర్ 3, 1966 రాష్ట్రం మొత్తం అట్టుడుకుతున్న టైంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దిగివచ్చారు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమృతరావు పట్టుదల, ప్రజల త్యాగం చివరికి గెలిచింది. సరే, పోరాటం గెలిచింది. మరి ఆ తర్వాతేమైంది? ఆ త్యాగాల పునాదుల మీద ఒక అద్భుతమైన నిర్మాణం ఎలా రూపుదిద్దుకుందో ఇప్పుడు చూద్దాం. అనుమతైతే వచ్చిందిగాని ప్లాంట్ నిర్మాణం అంత ఈజీగా అవ్వలేదు. 1971లో శంకుస్థాపన జరిగితే దానికి కావలసిన ముఖ్యమైన పరికరాల కోసం 1981లో
రష్యాతో ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 1982లో దీన్ని మేనేజ్ చేయడానికి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటే RINL ఏర్పడింది. ఆ తర్వాత కూడా 2009లో కెపాసిటీ పెంచడానికి మళ్లీ విస్తరణ పనులు చేపట్టారు. అంటే ఇదొక సుదీర్ఘ ప్రయాణం అన్నమాట. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత పెద్దదో తెలుసా? మొత్తం 33,000 ఎకరాల్లో ఉంది. ఇందులో చాలా స్పెషల్ ఏంటంటే 6,000 ఎకరాలను అక్కడి స్థానిక ప్రజలే స్వచ్ఛందంగా దానం చేశారు. ఇండియాలో సముద్ర తీరాన ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ కూడా ఇదే. చివరికి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు దీన్ని జాతికి అంకితం చేశారు. మరి ఇంత పెద్ద ఉద్యమానికి కారణమైన ఆ వ్యక్తి అమృతరావు ఏమయ్యారు? ఆ పోరాటం తర్వాత ఆయన జీవితం కూడా ఒక స్ఫూర్తిదాయకమైన కథే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1978లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తన జీతం మొత్తం పేదలకే పనిచేశారు. అంతేకాదు, స్వాతంత్ర్య సమరయోధుడిగా ప్రభుత్వమిచ్చిన 15 ఎకరాల భూమిని కూడా దానం చేశారు. చివరికి తన పెన్షన్ కూడా తీసుకోలేదు. ఇంత పెద్ద విజయం సాధించినా ఆయన ఏ రోజు తన కోసం ఏమీ ఆశించలేదు. 1989లో చనిపోయే వరకు ఆయన జీవితం సేవకే అంకితం. విచిత్రం చూడండి, 2020లో మళ్లీ ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చర్చలు మొదలయ్యాయి. సరిగ్గా అదే టైంలో అమృతరావు గారి శతజయంతి వేడుకలు జరిపి ఆయన గుర్తుగా అదే స్టీల్ సిటీలో ఒక విగ్రహాన్ని కూడా పెట్టారు. ఆ వేడుకల్లో ఆయన మనుమడు మోహనగాంధీ కూడా పాల్గొని తన తాతగారి పోరాట స్ఫూర్తిని గుర్తు చేశారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మొత్తంగా చూస్తే ఈ చర్చ నుండి స్పష్టమయ్యేదేంటంటే విశాఖ ఉక్కు కేవలం ఒక పరిశ్రమ కాదు, అది అమృతరావు లాంటి ఒక వ్యక్తి అచంచలమైన దీక్ష. 32 మంది అమరుల ప్రాణత్యాగం, లక్షలాది మంది ప్రజల ఉద్యమ ఫలం. తమనంపల్లి అమృతరావు లాంటి నాయకుల కథలు కొన్నిసార్లు చరిత్ర పుటల్లో కనుమరుగైపోవచ్చు. నిజమే, పాఠ్యపుస్తకాల్లో వారి గురించి ఎక్కువగా ఉండకపోవచ్చు. కాని వారి త్యాగాలు, వారి సంకల్పం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. సో ప్రజల త్యాగాలతో, వాళ్ల ఆకాంక్షలతో పుట్టిన ఒక కర్మాగారం ఇది. మరిప్పుడు దాని భవిష్యత్తేంటి? ఈ ప్రశ్న వెనుక ఉన్న చరిత్రను, ఆ త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి కదా.